సమయం ఇచ్చిన విధానాన్ని బట్టి దీపక్ జాన్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. దయచేసి అందరం చప్పట్లు కొడదాం. ఏ కార్యక్రమానికైనా శోభ దేని కోసం వస్తుంది అంటే అధికారులు దిగి వచ్చినప్పుడు. మరి ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా మనకు సమయం ఇచ్చి మన మధ్యలో వచ్చిన దీపక్ జాన్ సార్ గారికి మరొకసారి చప్పట్లు కొడదాం. Anna, can you share your greetings, please? Praise the Lord. A very good evening to you all. Firstly, UCC వారికి కమిటీ మెంబర్స్కి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్లో నన్ను ఇక్కడ ప్రేమపూర్వకంగా ఆహ్వానించి నాకు మాట్లాడనని అవకాశం ఇచ్చిన దానికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్కువ సమయం తీసుకేను ఒక 2-3 minutes మాట్లాడి గ్రీటింగ్స్ ఇచ్చి నాకు వేరే మీటింగ్స్ కూడా ఉన్నాయి. ఇలాగే అనేక చోట్లలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. మళ్ళీ అక్కడ వెళ్ళకపోతే మళ్ళీ వాళ్ళు నారాజ్ అవ్వడం జరుగుతుంది. సో ఐఎమ్ ట్రయింగ్ టు స్పెండ్ అట్లీస్ట్ 5-10 minutes ఇన్ ఈచ్ ప్లేస్. అదేవిధంగా శామ్ అబ్రహాం గారికి కూడా వందనాలు తెలియపరుస్తూ ఈ యొక్క సంవత్సరము కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నడూ లేనట్టు 33 కోట్ల రూపాయల బడ్జెట్ క్రిస్మస్ వేడుకలకు ఈ సంవత్సరం కేటాయించడం జరిగింది. ఇంత బడ్జెట్ అనేది మన క్రైస్తవ సమాజానికి కేటాయించడం ఇది ఫస్ట్ టైం. రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ ఒక 7,000 చర్చ్లకు ప్రతి చర్చికి 30,000 రూపాయల చొప్పున పెయింటింగ్, వైట్ వాషింగ్ లేకపోతే డెకరేషన్స్కి ఇవ్వడం జరిగింది. దీని విలువే ఆల్మోస్ట్ ఒక 21 crores. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 400 లొకేషన్లలో క్రిస్మస్ విందు కొరకు ఒక 4 కోట్లు ప్రతి లొకేషన్కి 1,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. 400 లొకేషన్స్ అంటే 4 కోట్లు. సో జస్ట్ ఫర్ దిస్ చర్చెస్ అండ్ క్రిస్మస్ ఫీస్ట్ ఆల్మోస్ట్ ఒక 25 కోట్లు ఈ సంవత్సరము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము మన క్రైస్తవ సమాజానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా క్యారల్ సింగింగ్ అయినా కానీ